శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. ఈ ఏడాది 2025 అక్టోబర్ 30వ తేదీన సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది. అక్టోబర్ 29 అంటే ఈరోజు సాయంత్రం 5:29 శ్రవణ నక్షత్రం ప్రారంభమైంది. అనంతరం అక్టోబర్ 30 సాయంత్రం 6:33 ముగుస్తుంది. అక్టోబర్ 30వ తేదీనే కోటి సోమవారం ఆచరించనున్నారు. కోటి సోమవారం శ్రవణ నక్షత్రం కాబట్టి వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది. కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం. అది వీలు కానప్పుడు మన ఇంటిలోనే స్నానం చేయడం కూడా ఉత్తమమైనదే. ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువులు నదులు, చెరువులు, కాలువల్లో నివసిస్తాడని అంటారు. అందుకే కార్తీక మాసంలో ఉండే స్నానం విశేషమైనదిగా ప్రాముఖ్యత ఉంటుంది. కోటి సోమవారం ఉపవాసం కూడా ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు. అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి. ఈ నియమాలన్నీ కూడా మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే తప్ప, మనకు అనారోగ్య సమస్యలు కానీ ఆరోగ్యం సహకరించకపోతే కానీ ఇవి పాటించాల్సిన అవసరం లేదని దయచేసి గమనించాలి.